హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఎంబీబీఎస్ 2024 అడ్మిషన్లో భాగంగా మనము కౌన్సిలింగ్ ప్రక్రియ చూస్తున్నాం. సో తెలంగాణ సంబంధించి 3.35 లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు. రెండో విడత కౌన్సిలింగ్లో బీసీఏ కేటగిరీకి చెందిన విద్యార్థికి అధిక ర్యాంకుకు ప్రైవేట్ కాలేజీలో సీటు. ఎస్సీ కేటగిరీలోనూ గరిష్టంగా 3.11 లక్షల ర్యాంకుకు, జనరల్ కేటగిరీలో గరిష్టంగా 1.94 లక్షల ర్యాంకుకు సీటు. సో లక్ష పైనే ఉన్నాయి సీటు ర్యాంకులన్నీ కూడా. రెండు విడతల కౌన్సిలింగ్లో 5,653 సీట్ల కేటాయింపు. మొదటి విడత కౌన్సిలింగ్తో పోలిస్తే రెండో విడత కౌన్సిలింగ్లో అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీట్లు. పూర్తి వివరాలు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో అధిక ర్యాంకులు వచ్చిన వారికి కూడా ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయి. కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సిలింగ్లో సీట్లు సాధించిన వారి వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటించింది. ఈసారి బీసీఏ కేటగిరీలో గరిష్టంగా 3,35,000 నీట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి అని కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో 3,11,000 ర్యాంకుకు వచ్చినటువంటి విద్యార్థికి మరో ప్రైవేట్ కాలేజీలోని కన్వీనర్ కోటా సీటు లభించింది. ఎస్సీ కేటగిరీలో 2,89,000 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. బీసీబీలో 2,27,000కు, బీసీసీలో 3,14,000కు, బీసీడీలో 2,13,000, బీసీఈలో 2,24,000 గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఇక ఓపెన్ కేటగిరీలో 1,94,000 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గరిష్టంగా 1,74,000 ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రావడం గమనార్హం. మొదటి విడత కౌన్సిలింగ్తో పోలిస్తే రెండో విడత కౌన్సిలింగ్లో అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీటు లభించడం విశేషం. మొదటి విడతలో సీట్లు పొందిన అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ ఎయిమ్స్ వంటి మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించడంతో వాటిలో చేరి ఉండొచ్చని అంచనా. దీంతో చాలా వరకు గరిష్ట ర్యాంకులకు రెండో విడతలో సీట్లు లభించాయి. సీట్ల భర్తీ ఎలా చేస్తున్నారో చూద్దాం. సో సీట్ల భర్తీ ఇలా: రాష్ట్రంలో 60 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 5,653 కన్వీనర్ సీట్లు ఉండగా మొదటి విడతలో 4,282 మందికి కన్వీనర్ కోటా సీట్లు కేటాయించారు. అందులో చేరగా మిగిలిన సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్లో కేటాయించని దివ్యాంగులు తదితర సీట్లను రెండో విడత కౌన్సిలింగ్లో కేటాయించారు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తుండడం, ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అదనంగా రావడం, వాటిల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో విద్యార్థులకు అవకాశాలు మరింత పెరిగాయి. దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 50% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 15% అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిలో 2 విడతల కౌన్సిలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే కేటాయిస్తారు. రెండో విడత జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు 6 రోజుల పాటు చేరేందుకు అవకాశం కల్పించారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారు కూడా తాము చేరిన కాలేజీ కంటే మరో మంచి కాలేజీలో సీట్ల కోసం ప్రయత్నించారు. దీంతో రెండో విడతలోనూ చాలామందికి ఇతర కాలేజీల్లో సీట్లు పొందారు. దీంతో వారు మొదటి విడత సీటు పొందిన కాలేజీలో చేరినందున అక్కడ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి సమయం అవసరమైనందున రెండో విడత ఎక్కువ రోజులు చేరేందుకు అవకాశం కల్పించినట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. అనంతరం సీట్లు మిగిలితే 3, 4వ విడత కౌన్సిలింగ్లు నిర్వహిస్తారు. ఓకే స్టూడెంట్స్, ఇది తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిలింగ్ ఇది. సో ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లలో 3,35,000 అత్యధిక ర్యాంకు వచ్చినటువంటి విద్యార్థికి ఇక్కడ సీటు లభించిందనే విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ అత్యధికంగా సీట్లు ఎక్కువ ఉండడము, కొత్త కాలేజీలు అదనంగా రావడంతో ఇది జరిగిందన్నట్టు తెలుస్తుంది.